వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అసెంబ్లీ సమావేశం లోపల జగదీశ్వర్ రెడ్డి గారు వ్యంగ్యంగా నవ్వుతూ బీసీ నేత అయిన మన అసెంబ్లీ స్పీకర్ ఎస్సీ నేత అయిన గడ్డం ప్రసాద్ గారిని వ్యంగ్యంగా నవ్వుతూ ఆయనను ఏకవచనంతో సభా మర్యాదలను ఉల్లంఘిస్తూ ఏకవచనంతో సంబోధించడం ఏవత్ తెలంగాణ ప్రజలు గమనించారు. జగదీశ్వర్ రెడ్డి గారు మీ వెనుక కేసీఆర్ కేటీఆర్ గారి ఉచ్చులో పడి నువ్వు అనేక ప్రయత్నాలు చేసి సభను పక్కతోవ పట్టించి ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేద్దామని చూస్తూ ఉన్నావు. నేను అడుగుతున్నా ఈ సందర్భంగా నీ దిష్టి బొమ్మ రోడ్డు మీద మంత్రిని చౌరస్తా లోపల గాలబెట్టిన సందర్భంగా నేను అడుగుతున్నా, సవాల్ విసురుతున్నా. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు దళిత సీఎం చేస్తారని మోసం చేయలేదా మీ కేసీఆర్? అట్లాగే నేరేలా జరిగిన సంఘటన లోపల దళితులకు మోసం చేయలేదా మీరు? ఎన్ని దళితులను మోసం చేసిరు? డబ్బులు బెడ్రూమ్ ఇస్తామని, దళిత బంద్ ఇస్తామని దళిత నేతలను వాడుకొని మీరు వదిలేదా? దళితుల ఓట్లతో మీరు గెలవలేదా? ఇన్ని చేసిన సందర్భాల లోపల ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యున్నత స్థానంలో స్పీకర్ పదవిలో ఉంటే మీరు ఏకవచనంతో స్పీకర్ను వ్యంగ్యంగా నవ్వుతూ మీరు హేళన చేయలేదా? ఏవత్ తెలంగాణ ప్రజలు ఇది గమనించలేదా? నేను అడుగుతున్నా ఈ సందర్భంగా 14 నెలల లోపల మీరు తెలంగాణ వచ్చిన తర్వాత అధికారం చేపట్టి 14 నెలల లోపల ఎంత అభివృద్ధి చేసిర్రు? మేము కాంగ్రెస్ పార్టీ 14 నెలల లోపల సవాలు విసురుతున్న ఎన్ని అభివృద్ధి పనులు చేసినామో చర్చకి చౌరస్తా లోపల నేను సిద్ధంగా బీఆర్ఎస్ పార్టీకి సవాలు విసిరి చెప్తా ఉన్నా, చర్చకు సిద్ధమని నేను అడుగుతా ఉన్నా. ఇక ముందు కానీ సభా మర్యాదలను ఒక ఉదాహరణంగా మా ప్రియతమ నాయకుడు సుధీర్ల శ్రీధర్ బాబు గారు సభను సజావుగా నడిపిస్తూ ఉంటే మీరు వ్యంగ్యంగా నడుపుతూ ఈ విధంగా సభను పక్కతో నటిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ కార్యకర్తలు ఊకోరని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖబర్దార్ కేసీఆర్ కేటీఆర్. జై శ్రీధర్ బాబు, జై కాంగ్రెస్ పార్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.